ఈరోజు డేట్ వచ్చి 14th. సో ఈరోజు లేచేసరికి టైం అయింది, కానీ కొన్ని పనులు ఉండడం వల్ల ఎడిటింగ్ అవి చేసుకునేసరికి టైం పట్టింది. ఇప్పుడు వెళ్తున్నా పార్క్ అయితే హాఫ్ అన్ అవర్ అలా రౌండ్స్ కట్టేసి మళ్ళీ అయితే ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్దాం. అందరూ లేచిపోయారు, సూర్యుడు కూడా వచ్చేసాడు. సో ఫైనల్గా పార్క్లో రౌండ్స్ కట్టడం అయిపోయింది. అలాంటి వాళ్ళు గోల్ తిప్పుతుంటాయి, చిరాకు తిప్పితే. సో ఆల్మోస్ట్ ఇంక వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం. ఈ మా ఏరియాకి వచ్చేసి పెద్ద నెదురుగన్నర చెట్లు ఉంటాయి. ఇవైతే బెటర్, నీడ ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది. కానీ వర్షం పడినప్పుడు అయితే ఇలాంటి చెట్లు మీదడే చేస్తారు. అదో ప్రాబ్లం ఉంది వీటితో. కానీ చెట్లు ఉంటాయి మంచిది. ఇప్పుడు పార్క్ కూడా అందుకే వెళ్ళేది, పొల్యూటెడ్ ఎయిర్. అండ్ అక్కడైతే కొంచెం పీస్ఫుల్గా మార్నింగ్ టైం శీతాకాలం ఎయిర్ పీల్చుకుంటే ప్రశాంతంగా ఉంటుంది బ్రెయిన్కి కూడా. సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇది రేకు లాంటి దోశ. రేకులానే ఉంటాయి, మెత్తటట్లు కాదు, రేకు లాంటివి. తినేసి బయలుదేరా. సెకండ్ డే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9 అయితే అవుతుంది. బస్ స్టేషన్కి అయితే వెళ్తాను. మళ్ళీ ఏ టైంకి వస్తుందో కూడా తెలియదు. ఈరోజు పైగా ఈసారి కూడా అది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓటింగ్ అయితే రిజల్ట్స్ ఉన్నాయి. సో మేబీ ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు, అందుకే నేను కూడా ట్రాఫిక్ ఉంటుందనే లేట్గా వెళ్తాను. సరే, ఈరోజు ఏం మన లైఫ్లో అడ్వాంటేజ్ జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే నిన్న మ్యారేజ్కి వెళ్ళిన పోలీసులు ఉంటాయి మా ఫ్లోర్లోనే, థర్డ్ ఫ్లోర్, సో వేరే డిపార్ట్మెంట్. అండ్ ఈరోజు ఎలాంటి ట్విస్ట్ ఉంటాయో కూడా మన లైఫ్లో తెలియదు. సో ఈరోజు బ్యాడ్ ఏంటంటే ఆల్మోస్ట్ బస్సు అయితే వెళ్ళిపోయింది. అక్కడ నేను ఎక్కడికి వచ్చినప్పుడే బస్సు వెళ్ళిపోద్ది ఎప్పుడు, ప్రతిరోజు. ఇదే ట్విస్ట్, మళ్ళీ పంచుతున్నాడు. సో అన్నీ కామన్ పాయింట్స్ పెట్టండి, ఏముండదు చీట్లుగా. మొత్తం డబ్బులు కట్టించుకొని దొంగతారు అంతే. బతకడానికి ఏదోటి, అలాంటిది ఇదో స్కామ్, అంతే తేడా. ఈరోజు బస్ అయితే వచ్చింది, కానీ ఇంకా ప్లేసే సిగ్నల్ అయితే సో సిగ్నల్ అల్లేదా అన్నాం, కానీ పడిపోయింది అంతే. దిగేసరికి 9:45 అయింది, అందుకే లేట్. సో జాగ్రత్తగా వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్ అయ్యాక వెళ్తాను. సో ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ సిగ్నల్, మళ్ళీ బస్ అయితే కాదు, బైక్ మీద వెళ్తాను. ఆపోజిట్ ప్రతిరోజు బస్సు ఎక్కే సిగ్నల్ అయ్యి. కామెడీ కానీ వాడు బాగా తిప్పాడా, వెళ్ళిపోయాడు. చప్రీ కనిపించాడు, తెగ తిప్పేస్తున్నాడు స్కూటీని. ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయింది. బస్సులు అయితే ఉంటాయి, కానీ మన ఇటు సైడ్ వెళ్ళేది. ఇది మియాపూర్ రోడ్డు. చలి మాత్రం విపరీతంగా ఉంది. బస్సు అయితే వచ్చింది, ఇది ఎర్ర బస్సే, సేమ్ మన ఏరియాకి వెళ్ళేది. ఇది బస్సు మారవసరం లేదు, కానీ సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి అంతే. సో ఫైనల్గా పార్క్ అయితే వచ్చేసా. పార్క్ వచ్చాక ప్రతిరోజు నైట్ వాలీబాల్ మ్యాచ్ ఉంటాయి, ప్రశాంతంగా వాకింగ్ చేసుకుంటూ చూసుకోవచ్చు. ఫైనల్గా హాస్టల్కి వచ్చేసాక ఈ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేశారు. క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు లాంటివి, బీన్స్ లాంటివి అయితే వేస్తారు ఇట్లా. ఇదే ఇంకా అక్కడక్కడ మనకు కనిపించే కోడిగుడ్డు. ఇది హాస్టల్ బతుకంటే.